వినూత్నమైన ఐడియా వికటించింది. రాష్ట్రంలోని మోడల్ పశువుల హాస్టల్ అధికారుల నిర్లక్ష్యంతో మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. 10 గ్రామాలకు పనికొచ్చే పశువుల హాస్టల్ మూలన పడింది. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దత్తత గ్రామమైన నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్లో 2 ఏళ్ల క్రితం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో ఈ పశువుల హాస్టల్ ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలి పశువుల వసతి గృహంగా ఇది పేరు తెచ్చుకుంది. ఇబ్రహీంపూర్, జక్కాపూర్, గుర్రాలగుంది గ్రామాల్లో 2 కోట్ల రూపాయలతో ఒక్కో హాస్టల్లో 160 గేదెలు, ఆవులు ఉండే సామర్థ్యంతో నిర్మించిన ఈ హాస్టల్ ఇప్పుడు నిరుపయోగంగా మారింది. అప్పుడున్నటువంటి మాజీ మంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టడం జరిగింది. ఇంకా ఇక్కడ సక్సెస్ రేట్ వస్తే మొత్తం కాన్స్టిట్యున్సీ వైజ్ కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ ఇంప్లిమెంటేషన్ చేద్దామని ఒక గొప్ప ఆలోచనతో సార్ గారు ఇక్కడ మొదలుపెట్టిన క్రమం నుంచి ఏదైతే ఇక్కడ శ్రీనిధి నుంచి కొన్ని పశువులను తెచ్చి ఇచ్చిండు, కొన్ని ఎస్సీ కార్పొరేషన్ల లోన్లు తెచ్చి ఎస్సీలకు ఇచ్చిండు. ఇక్కడ అన్ని కట్టేసుకోవడం వల్ల గత గవర్నమెంట్లో కొద్దిగా మాకు బెనిఫిట్ జరిగినుండే కొంత ఆసరయ్యారు. ఆ గవర్నమెంట్ ఏదైతే ఈ గవర్నమెంట్ పోయిందో ఆ గవర్నమెంట్ పోయిన నుంచి ఇక్కడికి ఏది కానీ మాకు ఎలాంటి అవకాశాలు లేక, ఎలాంటి సహకారం లేక, ప్రతి పశువుకు డాక్టర్ లేక అన్ని జబ్బులు వచ్చి లాస్ అయ్యారు రైతులు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా హాస్టల్లో ఉన్న విలువైన సామాగ్రి చోరీకి గురవుతోంది. ఈ ప్రాంతం తాగుబోతులకు అడ్డాగా మారింది. వినూత్నంగా చేపట్టిన పథకం విఫలమైంది. రాష్ట్రంలోనే తొలిసారిగా పశువులకు హాస్టల్ ఏర్పాటు చేశారు సిద్దిపేట జిల్లాలో. 3 కోట్ల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన ఈ హాస్టల్ను పూర్తిగా ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుందని చెప్పవచ్చు. 3 సంవత్సరాల క్రితము ఏర్పాటు చేసిన ఈ హాస్టల్లో ఇక్కడ డిఆర్డీఏ అట్లాగే గ్రామీణ ప్రజాభివృద్ధి సంస్థతో పాటు సోషల్ కార్పస్ ఫండ్ కింద బాల వికాస్ అనే సంస్థతో కలిసి ఇక్కడ హాస్టల్ని ఏర్పాటు చేస్తారు. మనం చూడవచ్చు ఇక్కడ సుమారుగా 300 పాడి గేదెలు అట్లాగే పాడి ఆవులు ఉండడం కోసం ఇక్కడ పశువుల కేంద్రాన్ని అట్లాగే పశువుల హాస్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ఇక్కడ ఉన్న మహిళా సంఘాలకు అట్లాగే పాడి రైతులందరికీ కూడా ప్రభుత్వం ద్వారా ఏదైతే సహకారం అందించి అట్లాగే సబ్సిడీ ద్వారా వీళ్ళందరికీ రుణాల ద్వారా పాడిని అందించడంతో పాటు ఇక్కడ ఒక షెడ్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే ఒక వైద్యాధికారితో పాటు పాల ఉత్పత్తి కేంద్రంతో పాటు దానా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఒక భారీ ఎత్తున వినూత్నమైన ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. కానీ ఒక 3 సంవత్సరాల్లోనే దీన్ని పూర్తిగా మెయింటెనెన్స్ లేకుండా 3 డిపార్ట్మెంట్ల మధ్యన కోఆర్డినేషన్ లేకుండా ఇక్కడ పూర్తిగా నిరుపయోగంగా మారిన పరిస్థితి ఉండొచ్చు. ఒకప్పుడు పాడి పశువులతో కలకల్లాడిన ఈ హాస్టల్ ఇప్పుడు పూర్తిగా నిరుపయోగంగా మారింది. ఇక్కడ ఉన్న వస్తువులన్నిటి కూడా దొంగలు ఇక్కడ ఎత్తుకెళ్తున్న పరిస్థితి కనబడింది. ప్రభుత్వ ధనాన్ని, ప్రజల సొమ్మును పూర్తిగా దుర్వినియోగంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న 10-15 గ్రామాల రైతులకు ఈ హాస్టల్లోనే వాళ్ళ పశువులను పెట్టుకొని ఇక్కడే దానాన్ని సేకరించి ఇక్కడ నుంచే పాలను వాళ్ళు సమీకరించి డైరీకి పంపేయడం కోసము అప్పుడు నాటి మంత్రి హరీష్ రావు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దీన్ని ఎవరు కూడా అధికారులు ఫాలోఅప్ చేయకపోవడంతో ఊరి గ్రామానికి దూరంగా ఉండడంతో మిగతా గ్రామాల నుండి ఇక్కడికి రావడం కోసం కొంత ఇబ్బంది ఉన్న నేపథ్యంలో పాడి పశువుల వాళ్ళందరూ కూడా వాళ్ళ పశువులను తమ సొంతింటికి తీసుకెళ్లారు తప్ప ఇక్కడంతా కూడా హాస్టల్ను వెకట్ చేయించడం జరిగింది. అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక పశువులకు సంబంధించి ఒక పాడి గేదెలకు సంబంధించి హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పని ఒక ప్రభుత్వం ఏదైతే ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఈ పథకం మొదట్లో బాగానే సాగినప్పటికీ కూడా అధికారుల అనాలోచిత చర్యలు అట్లాగే ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో వినియోగం రైతులకు అందుబాటులో తీసుకురాకపోవడంతో కొంతకాలంగానే 3-4 మురిపంగానే ఈ పశువుల హాస్టల్ మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా దీన్ని కనుక మరమ్మతులు చేసి అట్లాగే పూర్తి స్థాయిలో దీన్ని రైతులకు అందుబాటు తీసుకొస్తే పెద్ద ఎత్తున కూడా ఈ చుట్టుపక్కల ఉన్న 15 గ్రామాలకు రైతులకు అట్లాగే పాడి రైతులకు ఇది ఉపయోగపడంగా ఉంటుందని చెప్పని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, ఇర్కోడ గ్రామం, సిద్దిపేట జిల్లా నుండి.